వచ్చింది అనుకున్నాను. సో రెడీ రెడీ బాబు. ఓకే. సో ఫస్ట్ మూవీ వసంత ఆయన యూట్యూబ్లో ఉంటుంది. సమ్ 28 మినిట్స్ షార్ట్ ఫిల్మ్. 28 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే బేసిక్గా ఓపెనింగ్ ఒక అబ్బాయి ఉంటాడు. అతని పెళ్లి చూపులు స్కైప్లో పెళ్లి చూపులు చేసుకున్నాను ఉంటుంది. వాళ్ళ బామ్మకి ఏమో అయిందని చెప్పేసి స్కైప్లో పెళ్లి చూపులు చేసుకుని అరేంజ్ చేసుకున్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే అబ్బాయికి అమ్మాయి దొరకడు. ఇస్ ద హోల్ కాన్సెప్ట్. ఆయనకు కావాల్సిన అమ్మాయి దొరుకుతుంది. ఆయనకి ఏముంటుందంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగినా అక్కడిక్కడ పెరిగినా నాకు ఎప్పుడు అమ్మాయితో టచ్ ఏం లేకుండే. సో హూఎవర్ ఐ గెట్ మ్యారీడ్ టు ఆమెకి షుడ్ బి ఐమ్ ద ఫస్ట్ లవ్, ఎందుకంటే ఆమె నాకు కాబట్టి. సో దొరకదు. సో ఫన్నీగా ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతూ ఉంటుంది. సో 28 మినిట్స్లో 26 మినిట్స్ ఉంటుంది వచ్చి మూవీ. అటు ముంగడ వెనక పేర్లు ఉంటాయి కాబట్టి 26th మినిట్లో హీరోయిన్ వస్తుంది. సో లాస్ట్ దాకా మొత్తం హీరోయిన్ వెతుకుతుంటాడు రామదత్తి. లాస్ట్ కూడా హీరోయిన్ చూపెట్టాడు. వెనక నుంచి ఒక షార్ట్ వస్తుంది. ఆ డైలాగ్ తోటి ఒక ఈవెన్ హీరోయిన్ మనకు అర్థమైపోతుంది. సో నాకేమనిపించిందంటే వస్తుంది. సో మనోడు లాస్ట్ దాకా ఇంట్రడక్షన్ బేసిక్గా అమ్మాయి చుట్టూ తిరుగుతుంటుంది. ఎవరు అమ్మాయి 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 చెప్పి స్టోరీ అంతా ఒక మిస్టరీ సెన్స్లో చూపిస్తుంటాడు. సెకండ్ మూవీ వచ్చేసి ఆనిసిలో అని ఇంకో షార్ట్ ఫిల్మ్. ఇట్లా లైక్ 20 మినిట్స్ ఏమంటారు, 25 మినిట్స్ సంథింగ్. ఇందులో ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఇప్పుడు దాంట్లో వాడైపోయిందాక ఫ్యామిలీ. ఇప్పుడు అన్న ఉంటాడు, చెల్లి ఉంటుంది, మమ్మీ డాడీ ఉంటాడు. ఇంట్రొడక్షన్లో అన్నని చూపిస్తారు. ఆల్రెడీ ప్రాబ్లం వచ్చేస్తుంది స్టోరీలోకి. చెల్ల మిస్సింగ్, ఇంటికి రాలేదు, ఇంకా 6కి రావాల్సిందే, 7 అవుతుంది ఇంకా రాలేదని చెప్పేసి. ఓకే అని చెప్పేసి మనకి చెల్లోలో చూపెట్టాలని చెప్పేసి వీళ్ళు టెన్షన్ పడుతుంటారు. మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ పిలుస్తుంటారు. దట్ రెగ్యులర్ డ్రామా నడుస్తుంటారు. ఆ పోలీసు వచ్చి మీ కూతురు మంచిదని లేచిపోయింది వచ్చేది అని కూడా మాట్లాడుతుంటారు. సో ఈ గ్యాప్లో మధ్యలో వాళ్ళ చెల్లె ఫేస్ ఒకసారి చూపిస్తారు, ఏదో సమ్ మాంటాజ్ సీన్ లాగా ఒక మ్యూజిక్ తోటి చూపించి. దాని తర్వాత ఆ టెన్షన్ జరుగుతూ ఉంటే మళ్ళీ ఇక్కడ చెల్ల కనిపించదు. సో మొత్తం మళ్ళీ 25 మినిట్స్లో 24th మినిట్ దాకా చెల్ల రాదు. మళ్ళీ 25 మినిట్కి వెనక్కి వెళ్ళి ఒకసారి ట్యాప్ చేసి ఏమైంది అందరికీ అడుగుతుంది, ఏమైంది బయట తెలుసు అని చెప్పేసి అంటే కట్ చేస్తే ఆడు పొద్దున అలా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడంగా ఆమె చెప్పుంటుంది, నేను సినిమాకి వెళ్తున్నా లేట్ అవుతుంది అని చెప్పేసి. సో మళ్ళీ లాస్ట్ దాకా లాస్ట్కి ఏదో తిప్పుదామని చెప్పేసి ట్రై చేస్తున్నాడు వాడు. థర్డ్ మూవీ అంజనా ఏంటంటే సేమ్ ఇట్లా షార్ట్ ఫిల్మ్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్. నీ వాయిస్ వినిపిస్తలేదు. ఐ థింక్ నేను అంజనా అనేది విన్నా అనుకుంటా అక్కడ, బట్ ఐ డోంట్ రిమెంబర్ విజువల్. బట్ అంజనా షార్ట్ ఫిల్మ్. థర్డ్ షార్ట్ ఫిల్మ్లో ఏం చేస్తానంటే ఓపెనింగ్ సీన్లో ఒక ఆమె బెడ్ పైన పడుకుని ఉంటుంది, ఇంకొకైనా పక్కన కూర్చుంటాడు ఆమెను పట్టుకొని. ఒకైనా సమ్ ఇంజెక్షన్ ఇస్తాడు ఆమెకి. ఇస్తే మళ్ళీ అక్కడ నుంచి కట్ చేస్తే బ్యాక్ వెళ్ళి స్టోరీ ఏముంటుందంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఆ అమ్మాయికి సమ్ కాల్స్ వస్తుంటాయి. ప్లస్ స్టాకర్ కాల్ చేస్తాడు, పిచ్చి మాడుతుంటే వాళ్ళ రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ హస్బెండ్ లేని టైంలో వాళ్ళ ఇంటికి వస్తాడు, ఏసీ డిపో ఉందని చెప్పేసి ఆమె పైన ఇట్లా అటాక్ చేస్తాడు, తనకు రేప్ చేస్తాడు. సో ఆమె మెంటలీ డిస్టర్బ్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి. సో ఇంటికి వచ్చినాక వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఆఫ్టర్ ట్రామా ఎట్లుంటుందని చెప్పేసి కొంచెం చూపించి, వన్ డే వీళ్ళు టెరస్ పైన ఉంటారు బాల్కనీలో. కిందకి చూస్తే వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్ వస్తాడు. వస్తే ఆమె భయపడుతుంది చూసి. వెనక్కి వెళ్ళి పైకి కనిపిస్తుంది సమ్ స్టోరేజ్ బిల్డింగ్ పైన. ఆమె భయపడితే వీడు కిందికి వెళ్తాడు. కిందికి వెళ్ళి వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్తో మాట్లాడగా డాక్టర్ ఫ్రెండ్ చూసి భయపడ్డాడు అని చెప్పేసి డాక్టర్ ఫ్రెండ్ చంపేస్తాడు వీన్ ఫ్రెండ్ని. చంపేసినాక పైకి వస్తే ఆమె ఇల్యూసినేట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏమున్నదని అక్కడ చూసి భయపడుతుంది, ఇక్కడ చూసి వీడు అని చెప్పేసి భయపడుతుంటుంది. ఆ ఫ్రేమ్లో మూవీ కట్ చేస్తాడు. సో ఆ డాక్టర్ గారు నిజంగా చేసినా చెల్లడో తెలియదు. ఆమె భయపడుతుంటుంది, డ్రామా నడుస్తుంటుంది. సో అక్కడ ఒకటి ఎండ్ అయిపోతుంది స్టోరీ. లాస్ట్ స్టోరీ ఇట్లా తీస్తుంటుంది. సో నేను ఇక్కడ దాకా చూసినాక ఓకే. ఫస్ట్ రెండు చూసినాక అంతేం అనిపించలేదు, చూసినాడు. కానీ అంజనా చూసినాక ఓకే ఏమో కొంచెం పిల్లోడు నోడు అని చెప్పేసి. దాని కిందనే రాంగ్ నెంబర్ అని ఇంకో మూవీ. రాంగ్ నెంబర్ నేను అస్సలు 1:40 సినిమా. 1:40 ఫార్వర్డ్ వేస్తా, 10 నిమిషాలు కొట్టేస్తా, ఏమంటా షార్ట్ ఫిల్మ్ ఈ మూడిట్లా అని అనిపిస్తుంది. కానీ 1:40 సినిమా ప్రాపర్ చూసిన. సో ప్రాపర్ అంటే గంట చూస్తుంటా.
స్పాయిలర్ చెప్పట్లేదు, we will watch then, it's not that good. స్పాయిలర్ ఏం కాదు. సో ఇదేంటంటే బేసిక్ ఫ్రెండ్స్ లవ్ స్టోరీ, కొంచెం టూ మెనీ క్యారెక్టర్స్ తిరుగుతుంటాయి. సో చలో మన పేరు మనతోటి రాద్దాం. ఇప్పుడు ఓపెనింగ్ చేస్తే నువ్వు ఉంటావు అన్న, ఇప్పుడు సాత్ ఉంటాడు. ఓపెనింగ్ లో సాత్ సార్ ఉంటాడు, ఫోన్ లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతుంటాడు. ఫ్రెండ్ మాట్లాడి చిరాకు పడుతుంటారు రోడ్ పైన. చిరాకు పడి ఫోన్ పక్కన పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు ఏమైంది సాత్ అని అడిగితే, ఇట్లా మళ్ళీ పెళ్లి చూపులాట రా ఆమెకి, ఇది ఎంతసేపు నేను ఎంతనం చూస్తా, ఆమె చూసి చెక్ తీసుకొస్తలేదు ఆమెకి అని చెప్పేసి అంటాడు. ఊకో అని చెప్పేసి ఊకో పెడితే అదే టెన్షన్లో తీసుకొని బండి వేసుకొని పోతుంటాడు. యాక్సిడెంట్ అవుతుంది. చనిపోవడం ఏం కాదు కానీ. సో ఒక మౌంటాజ్ సీన్ లో మళ్ళీ పోస్ట్ డిప్రెషన్ చూపిస్తుంది. కట్ చేస్తే మళ్ళీ ఆర్కే బ్రో నేను హైదరాబాద్ వస్తున్నా కలుద్దాం అందరం అంటాడు. అందరం వస్తున్నాం అని చెప్పేసి ఆర్కే బ్రో వచ్చింది కానీ నేను దీక్షిత్ రాజు మేము ముగ్గురం సైడ్ క్యారెక్టర్ సబ్మిట్ చేస్తాం. వస్తాం అక్కడికి వచ్చి అందరం కలుస్తాం. కలిసినాక ఆర్కే బ్రో ఒక అమ్మాయిని ట్రై చేస్తుంటారు. రాంగ్ నెంబర్ రోడ్ మీట్లో కలుస్తుంటారు. హలో హలో అంటుంటే ఇద్దరు హలో హలో అనుకుని నార్మల్గా కలిసినాక ఆర్కే బ్రో గర్ల్ ఫ్రెండ్ పేరు లెట్స్ సే శృతి, అమ్మాయి పేరు శృతి. సో కలిసినాం కదా, ప్రపోజ్ చేస్తా అని చెప్తాడు, ప్రపోజ్ చేస్తాడు, ఓకే అవుతుంది. ఆ గ్యాప్ లో నేను దీక్షిత్ రాజు అక్కడి నుంచి వెళ్తున్నా మాకు కనిపిస్తాడు. అనిపించి చూస్తే అమ్మాయితో ఉంటాడు. షాక్ అవుతాం, అరే ఈ శృతి సాత్ ఎక్స్, సాత్ అప్పుడు పెళ్లి సంబంధం పెళ్లి చూపులైంది కదా, సాత్ ఎక్స్ కదా అని చెప్పేసి, అరే మన సాత్ మంచోడు, మన సాత్ ఇద్దరు మంచోళ్ళే. సాత్ ఎట్లుంటాడు అంటే మన హ్యాపీ డేస్ లా వాడు చూసుకున్నట్టు వాడు మంచిగా, అరే ఎత్తైనా మన ఫ్రెండే కదరా, అదే కదా మనకు అసైన్మెంట్ వేసి అట్లాంటి క్యారెక్టర్ చూపిస్తాం హ్యాపీ డేస్ లో. సో అరే ఇట్లా నడవదు అని చెప్పేసి ఇక్కడ ఏం సార్ అంటే వీళ్ళు వెళ్ళి ఒక సిమ్ తీసుకొచ్చుకుంటారు. సిమ్ తీసుకొచ్చుకొని వన్ ఫోన్లో కొత్త సిమ్ శృతి అని పేరుతో సేవ్ చేసి, శృతి సిమ్ ఏమో గర్ల్ ఫ్రెండ్ సిమ్ ఆర్కే బ్రో ఫోన్, గర్ల్ ఫ్రెండ్ సిమ్ ఏమో డు నాట్ లిఫ్ట్ అని కస్టమర్ కేర్ లా పెట్టేస్తారు. సో వీళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని చార్జ్ చేస్తుంటారు మనతోటి, క్యారెక్టర్ తోటి. మ్యాడ్ మూవీ ఇక్కడ నుంచి వచ్చింది. అండ్ అరే దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది నాకు. సో కొంచెం ఫనీ నడుస్తుంటది. ఓకే ఓకే. ఆర్మీలో వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మాట్లాడుతుంటారు. ఎవరు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు? మేము నేను మీరు దీక్షిత్ రాజు బ్రో కొత్త సిమ్ తీసుకొచ్చి సాత్కి? సాత్ నార్మల్ లైఫ్ ఉన్నాడు ఇప్పుడు, పోస్ట్ ఆ, తన అయిపోయింది. సాత్ గర్ల్ ఫ్రెండ్ కదా, అట్లా మోసం చేస్తాం, పెళ్ళి అయిపోయింది అనుకున్నాం కదా అని చెప్పి ఆర్కే బ్రో తోటి చార్జ్ చేస్తాం మేము. ఆర్కే బ్రో ఫోన్ లో మా నెంబర్ శృతి అని పెట్టి కొత్త నెంబరు, శృతి నెంబర్ కస్టమర్ కేర్ అని పెట్టేసి మేమే చార్జ్ చేస్తాం. ఎలా ఉన్నావు అది అనుకుంటా, ఆ డ్రామా నడుస్తుండే కొంచెం ఫనీగా అది ఇది అనుకుంటా. సో ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయినట్టు అనిపించింది నాకు మ్యాడ్. ఇది వచ్చి ఓకే. 13 ఏళ్ళ సినిమా వచ్చి, ఓకే. సో లాస్ట్ కి మళ్ళీ తర్వాత వచ్చినాక క్లైమాక్స్ ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో కన్ఫ్యూజన్ వస్తుంది. సమ్ ఎవరిదో వచ్చి కొట్టనికి ట్రై చేస్తారు ఆర్కే బ్రో, మా చెల్లెని ఎందుకు పెట్టేసినావు అది ఇది అని చెప్పేసి. సో ట్విస్ట్ ఏంటంటే ఆర్కే బ్రో ఆ రోజు మార్నింగ్ వెళ్ళి కలిసింది గర్ల్ ఫ్రెండ్, ఆర్కే బ్రో గర్ల్ ఫ్రెండ్ పేరు శృతి హాసన్, సాత్ బ్రో గర్ల్ ఫ్రెండ్ పేరు శృతి నందన్. ఇద్దరు వేరే. ఆర్కే బ్రో అక్కడ ప్రపోజ్ అయిపోయాక దారిలో వచ్చేటప్పుడు శృతి నందన్ ఆర్కే బ్రో ఫ్రెండ్ పాస్ట్ లో ఎప్పుడు. సో వాళ్ళిద్దరు మాట్లాడకుండా చూస్తే వీళ్ళు అరే ఇదే కావచ్చు అనుకొని ఈ ఫ్రెండ్స్ అందరూ తిప్పుతారు స్టోరీని ఇట్లా. అప్పుడు మళ్ళీ కూర్చోబెట్టుకుని ఇద్దరికి రివీలింగ్ చేసి ఓకే ఈమె సింగిలే ఆమె సింగిలే చెప్పేసి మళ్ళీ సాత్ విల్ గో బ్యాక్ టు హిస్ ఎక్స్ శృతి నందన్. దెన్ ఆర్కే విల్ గో బ్యాక్ టు శృతి హాసన్. సో ఇట్లా ఇట్లా బట్ జరుగుతుంది. ద వే నరేషన్ అండ్ వే ద అంటే చూపించే విధానం ఐ థింక్ ఇట్స్ ఇప్పుడు జాతరత్నాలు ఎట్లా చిల్లర చిల్లర వేస్తుంటారు, అట్లా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు చిల్లర చిల్లర వేస్తుంటారు. బ్రోచేవర్ థీమ్ లో ఉంటది కానీ షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ లేదు కాబట్టి సమ్ ఫోన్ లో తీసుకుంటే అనిపిస్తుంది. యాక్టర్స్ అట్లా ఉన్నారు. సో లాస్ట్ దాకా మళ్ళీ ఇద్దరు అమ్మాయిల రివీల్ చేయడు. లాస్ట్ 2 minutes అప్పుడు మనకి లాస్ట్ 1 minute ఉన్నప్పుడు అమ్మాయి ఫేస్ అనిపిస్తుంది. సో వీళ్ళే తిప్పుతుంటారు. సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు మూవీ. సో ఇవన్నీ అయిపోయినాయి. దెన్ మెంటల్ మొదలు వచ్చింది అనేది, దెన్ బ్రోచేవర్ వచ్చింది. దెన్ అంటే సరిపోదని హీస్ వర్కింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. సో దట్స్ హిస్ షార్ట్ ఫిల్మ్ మొగటు.